టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. ఈరోజు తెలంగాణలో అలాగే ఏపీలో వచ్చిన జాబ్ సంబంధించి అప్డేట్ చూస్తే మోడల్ ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్, త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు. మోడల్ స్కూల్ సంబంధించి కాలేజీలకు సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 317 జీవో ప్రకారం ఈ బదిలీలకు సంబంధించి కావచ్చు, జోన్ నుంచి మల్టీ జోన్ సంబంధించి అలాగే రాబోయే నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ చూస్తే రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం టీచింగ్ పోస్టుల క్యాడర్ స్థాయిలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్టు ఉండగా పీజీటీ, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులు ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు మల్టీ జోన్ పోస్టులుగా మారున్నాయి. గతంలో జోన్ స్టేట్ లెవెల్ పోస్టులు ఉంటే ఇప్పుడు అలాగే పీజీటీ పోస్టులు జోన్ ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నట్టు, అలాగే టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా మారనున్నాయి. దాదాపు విద్యాశాఖలో అన్ని విభాగాలు ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్లోనూ దీని త్వరలో అమలు చేయనున్నారు. గతంలోనే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించి విభాగాల వారీగా గతంలో ఉత్తర్వులు ఇస్తే ఇందుకు సంబంధించి మోడల్ స్కూల్ పోస్ట్ సంబంధించి మోడల్ స్కూల్ సంబంధించి ఉద్యోగులు అలాగనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ కాబోతుంది. దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. త్వరలోనే సంబంధించి అధికార ఉత్తర్వులు రానున్నాయి. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్ళు ఉండగా వాటిలో 3880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 2808 మంది పనిచేస్తున్నారు. అంటే మొత్తం కలిపి 1072 ఖాళీగా ఉన్నాయి. గతంలో ఆల్రెడీ విద్యాశాఖ వారు ప్రకటించారు మోడల్ స్కూల్ పోస్టులు ఉన్నాయని. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మనం చూసుకోవచ్చు, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు కాగానే సంబంధించి ఈ ఉత్తర్వు రాగానే అధికారికంగా ఖాళీలు కూడా ప్రకటిస్తారు. ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ పోస్టులు 199 మంది పనిచేస్తున్నారు. అంటే దాదాపు 95 ఖాళీలు ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించి. ఇక పీజీటీలో 2522 శాంక్షన్ పోస్టులు ఉంటే 1950 మంది పనిచేస్తున్నారు. దాదాపు ఇక్కడ 600 పోస్టు ఖాళీలు ఉన్నాయి. అంటే ప్రిన్సిపల్ పోస్టు 95, పీజీటీ పోస్టు 600 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇక టీజీటీ పోస్ట్ చూస్తే 1164 శాంక్షన్ ఉండగా 750 మంది పనిచేస్తున్నారు. దాదాపు ఇక్కడ కూడా 400 ఖాళీలు ఉన్నాయి. అంటే పీజీటీ దాదాపు 500, ఇక్కడ టీజీటీ సంబంధించి 400 పోస్టు, పీజీటీ 100, మొత్తానికి అయితే 1000 పోస్టుల వరకు ఖాళీ ఉన్నట్టు స్పష్టమవుతుంది. గతంలోనే విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించిన టీజీటీ, పీజీటీ అలాగే మోడల్ స్కూల్లోని ప్రిన్సిపల్ పోస్టులు ఖచ్చితంగా టీజీటీకి అయితే టెట్ తప్పనిసరి ఉండాలి. పీజీటీకి టెట్ అవసరం లేదు. పీజీటీకి ఇక్కడ బీఈడీ అలాగే పీజీ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇక దీనికి టెట్ సంబంధించి అవసరం లేదు. ప్రిన్సిపల్ పోస్ట్ కూడా త్వరలో అధికారికంగా ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. టెట్ మాత్రం కంపల్సరీ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టీజీటీ రాయాలంటే బీఈడీ ఉండాలి, టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఇక కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభం. సర్కారు బడుల్లో పెరుగున్న ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఆల్రెడీ ప్రాథమిక పాఠశాలలోనే అంటే అంగన్వాడీ స్కూల్ ఇక్కడ అటాచ్ ఉంటాయి. ఖచ్చితంగా అంగన్వాడీ స్కూల్లో కూడా అంగన్వాడీలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు. ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణరావు కసరత్తు. పోలీస్ శాఖలను ఖాళీల భర్తీ. వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణ ఖాళీలు. అంటే పదవి విరమణ ఖాళీలు కూడా జత చేసి కొత్తగా రీషెడ్యూల్ చేయనున్నారు. ఎందుకంటే ఎస్టీ సంబంధించి, అంటే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ పెంపుదలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి అయిపోయిన విషయం తెలిసిందే. దీన్ని రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అంగన్వాడీ పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు అలాగే వైద్య సంబంధించి మొదటిగా ఇవ్వనున్నట్టు. తర్వాత గ్రూప్ సంబంధించి అలాగే డిఎస్సి గురుకుల సంబంధించి ఇవ్వనున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎస్సి సంబంధించి ఇందులో అంటే ఎస్సీ విద్యాశాఖ సంబంధించి ఇవ్వకుండా ఖచ్చితంగా విద్యాశాఖ సంబంధించి టెట్ అయిపోయిన తర్వాత లేదా టెట్ ముగిసేలోపు డిఎస్సి పైన క్లారిటీ రాబోతుంది. ఇక 14,000 అంగన్వాడీ పోస్టులు, ఆర్టీసీ 3,000, హెల్త్ డిపార్ట్మెంట్ 4,000 మొదటి విడత అనేది రానున్నాయి. తర్వాత అయితే గ్రూప్ సంబంధించి ఇక గురుకుల సంబంధించి కూడా రానున్నాయి. మొత్తానికి ఇది ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం.
ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.